ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి బయట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి కవిత గారు అరెస్ట్ అంటున్నారు. మరి ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మా. ఎట్లా స్పందిస్తున్నారు? ఏం చెప్తారు ఇప్పుడు కవిత గారి అరెస్ట్ పైన? ఇది ప్రజాస్వామ్యంలో ఇది కూనీ చేసినట్టు ఇది. ఎందుకంటే మోడీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండే జనాలకు భారతదేశంలో. ఆయన పాలన వచ్చినప్పటి నుంచి భారతదేశం మొత్తం అగ్గి గుగ్గులమవుతున్నది. ఏనాడు కూడా భారతదేశంలో ఉన్న ప్రజల్ని కాపాడే పరిస్థితి లేదు ఆయనకు. ఆయన కేవలం ఈడీ బీడీ మోడీలు అనుకుంటా అని చెప్పేసి ఈరోజు రాష్ట్రాలను అరాచకమైనటువంటి పాలన సాగిస్తూ ఉన్నాడు. ఆయన ముందు కంటే ముందు ఈడీ వస్తుంది, ఆయన సెకండ్ మోడీ వస్తాడు. ఈరోజు కేడీ పాలిస్తాడు మా రాష్ట్రంలో. ఈరోజు కవితక్క మీద మరీ కక్ష కట్టి ఈరోజు నాకు అడుగుతా ఉన్నా, ఆమెకు ఆయన గనక ఆడవాళ్ళు ఆడపడుచులు ఉంటే ఇట్లాంటి చర్య తీసుకోరు వాళ్ళు. ఒకసారి మా హరీష్ రావు గారు వచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్. సో అలాంటి ట్రాన్సిట్ వారెంట్ ఏమీ లేదు ఇక్కడ. సో ఒకవేళ ఈడీ అలాంటి ఏదైనా స్టెప్స్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ అగైన్స్ట్ లా. మనకి ఇప్పుడు అదే అంటున్నా, చట్ట ప్రకారము యాక్చువల్ గా చూస్తే అలా అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళకి ట్రాన్సిట్ వారెంట్ మనకి ముందే చూపించాలి. ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. ట్రాన్సిట్ వారెంట్ అలాంటిది ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకోవాలంటే కంపల్సరీ దే హ్యావ్ టు గెట్ ద ట్రాన్సిట్ వారెంట్ విచ్ దే డజంట్ హ్యావ్. యాజ్ పర్ అవర్ ఇప్పుడు లోపల వెళ్ళారు, తెలుస్తుంది కొంచెం సేపట్లో మీకు చెప్తారు. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ప్రకారం ఏంటంటే అలా సంభావనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కూడా వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి లేదు. సో అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. ఈ రోజు అరెస్ట్ ఎట్లా చేస్తారమ్మా? మోడీ అట్లకించి వచ్చుకుంటూ అరెస్ట్ వారెంట్ ఎట్లా తీసుకొని వస్తాడు? 19th ఉన్నది అక్కది సుప్రీంకోర్టులో, 19th విచారణ అది ఉన్నది. అది కాకముందే ఎట్లా అరెస్ట్ చేస్తారు? అసలు రుజువు కాకముందే ఎట్లా చేస్తారు? ఏమైనా మోడీ గారికి ఏమైనా తెలివి ఉన్నదా? తెలివి ఉంటే మాట్లాడాలి. తెలివి లేనప్పుడు ఏం మాట్లాడో ఒట్టి ఇక్కడ వచ్చి అంటే తనిఖీలు చేయడానికి వచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. అరెస్ట్ వారెంట్ లేదు. అది కల్లా యావత్ తెలంగాణ బొగ్గమంటది. ఈ రోజు ఒక మహిళను అట్టెట్లా అరెస్ట్ చేస్తారు? అన్యాయంగా అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ మహిళలు ఎవరు ఊరుకునేటోళ్ళు లేరు. చీపుర్లు పట్టుకొని మోదీ గారిని ఇప్పుడే ఒక మీటింగ్లో ఉన్నాడు, అందులో ఉరికి పిచ్చి కొడతారు వాని. అంతే, అది కాదు, అది తప్పు. అరెస్ట్ కాదు అక్క, అరెస్ట్ అయ్యేది లేదు. 19th ఉన్నది. ఇప్పుడు ఈ రోజు 19th వచ్చిన తర్వాత మీరు అందులో ఏమైనా రుజువు అయితే అందులో ఏమైనా తప్పు ఉంటే చేయాలి. కానీ ఏమి కాకముందే సుప్రీంకోర్టు అందులో రాకముందే మీరు ఎట్లా వస్తారు అరెస్ట్ చేయడానికి? మరి ఇప్పుడు ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ అధికారులు కూడా సోదాలు అయితే నిర్వహించారు. మరి ఇప్పుడు సోదాల అనంతరం వాళ్ళు ఏం చెప్పడం? అది ఏంటంటే తప్పు సమాచారం ఇస్తున్నారు ఈడీ ఐడి అని. ఈడీ వాళ్ళు వచ్చింది కానీ ఐటీ వాళ్ళు ఎవరు రాలేదు. అవన్నీ తప్పులు. పక్కకు మళ్ళా ఏదో ఒకటి భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎట్లయినా మండే నుంచి అప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది కాబట్టి ఏదో ఒక భయం పెట్టాలి ఒక మహిళను కాబట్టి అట్లా భయపెట్టడానికి వచ్చిండ్రు. కవితక్క ఎప్పుడు భయపడదు. ఉద్యమాల గడ్డల ఉద్యమంలో ఉన్నది. మేమందరం ఆమెను స్ఫూర్తి తీసుకొని ఈరోజు కవితక్కను తీసుకొని మేము ఈరోజు బయటకు వచ్చినాము. ఇట్లాంటిది కవితక్క భయపడేది కాదు, ఏం కాదు. అరెస్ట్ అయ్యేదైతే లేదు. అది ఈడీ సోదాలపై కవిత గారు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఏమంటున్నారు? అసలు ఈడీ సౌదాలు చేస్తున్నారంటే లోపల ఈడీ సౌదాలు చేయడానికి వచ్చిర్రా, మళ్ళీ ఏం చేయడానికి వచ్చిరో ఎవరికి తెలియదు. సడన్ గా ఇంటిమేషన్ లేకుండానే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి అందులో లోపల ఏమైతుందో ఎవరికి తెలియదు. కాబట్టి అరెస్ట్ కూడా ఒక ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలను భయపెట్టియాలనుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు కవితకెంబడి ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. తెలంగాణ తీసుకొచ్చిన బాపు బిడ్డకే ఇట్లా ఉంటే మనట్లాంటి సామాన్యుల మహిళలకు ఎట్లాంటి భద్రత ఉంటుంది? ఇప్పుడు ఈ రోజు మేము అడుగుతున్నాము, తెలంగాణ బిడ్డలము, మార్పు ఇదేనా? కాంగ్రెస్ ఈ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారు అదే అన్నాడు, బాయ్ అన్నాడు. ఆ బాయ్ ఈ బాయ్ కలిసి ఈ రోజు కవితక్కను భయపెట్టియాలని చూస్తున్నారు. ఇదంతా మన బాపు కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని కవితక్కను భయపెట్టిస్తున్నారు. అది కాదు, అది తప్పు. కవితక్కకు అట్లాంటివి ఏమి అరెస్టులు కావు. సోదాల అనంతరం మొత్తానికి అరెస్ట్ అనేది చెప్తున్నారు. ఇంకా అరెస్ట్ అయినట్టుగానే భావిస్తున్నారు. మరి అరెస్ట్ ఏ ఆర్టికల్ అంటే దేని ప్రకారం అరెస్ట్ చేస్తారు? సుప్రీంకోర్టులో 19వ తారీఖు ఉన్నది. అది కాకముందు ఎట్లా అరెస్ట్ చేస్తారు? నేను అడుగుతున్నా, ఒక సాధారణ మహిళను అడుగుతున్నా. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, నడిచేదానికి ఇప్పుడు సరెట్లు ఎట్లా చేస్తారు? అది కాదు కదా. ఇది మళ్ళీ మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కింద కలుసుకొని పగబట్టి ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చిన కుట్ర కాబట్టే ఇది అరెస్ట్ కాదు. అరెస్ట్ అయ్యేది లేనే లేదు. ఏ ఆర్టికల్ కింద అరెస్ట్ అవుతారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక కవిత గారు అటెండ్ అవ్వాలని చెప్తే కూడా అటెండ్ అవ్వకుండా ఆమె తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు కూడా హాజరవ్వడం లేదంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి ఏం చెప్తారు? కోర్టు ఆదేశాలు ఇచ్చిండ్రు. అప్పుడు కవితకు వేరే రాజకీయ పరంగా మళ్ళీ తన సొంతంగా ఉన్న కొన్ని పనుల వల్ల ఆమె పోలేదు. ఇంతకుముందు ఢిల్లీ వరకు పోయేసి వచ్చిండ్రు. ఎన్నిసార్లు పిలిస్తే
పోలేదు, 2 సార్లు పిలిస్తే పోయిండ్రు. ఈ రోజు 19 తారీఖు తన విచారణ అయిన తర్వాత ఖచ్చితంగా తన వస్తా అని చెప్పింది. ఆ విచారణలో 19 తారీఖు ఏదొస్తుందో తెలియక తన పోలేదు. ఇప్పుడు 19 తారీఖు రాకముందే ఎట్లా అరెస్ట్ చేస్తారు, రుజువు కాకముందే ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఈ రోజు ఒక సాధారణ మహిళలు మన యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సింది. 19 తారీఖు సుప్రీంకోర్టులో తన తీర్పు ఉన్నది, ఆ తీర్పు కాకముందే ఎట్లా అరెస్ట్ చేస్తారు? అది కాదు. ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు, మరి ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? ఏం కాదు, అది తప్పు. అది చట్టనిత్యంగా తప్పు. అన్యాయంగా ఇదే మార్పు అనుకుంటే మాత్రం తెలంగాణ ఆడబిడ్డలం ఎవరం ఊరుకోం. ఈడీ అధికారులు సోదాల అనంతరం కూడా అరెస్ట్ అని చెప్తుంటే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది తప్పుడు సమాచారం ఇస్తున్నారు, తప్పుడు కేసులు బనాయించి కూడా కవిత గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా, అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది బీఆర్ఎస్ కార్యకర్తలుగా వాళ్ళు కవిత గారికి సపోర్ట్ చేస్తూ అయితే మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు డౌన్ అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మరి అరెస్ట్ అని అందరూ భావిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేయనిచ్చేది లేదు, అరెస్ట్ చేయడానికి కూడా మేము ఒప్పుకోమంటూ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే నినాదాలు తెలపడం కూడా జరుగుతుంది. మరి చూడాలి ఇంకా సేపట్లో ఏం జరగబోతుందని చెప్పేసి కూడా. ఈడీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కవిత ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది మరి కాసేపట్లో అంటూ కూడా మనకి సమాచారం అయితే వచ్చింది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మోడీ కేడీ అంటూ కూడా ఇక్కడ నినాదాలు అయితే చేస్తున్నారు. మోడీ కేడీ అంటూ కూడా మోడీపై మొత్తానికి అంటే విమర్శలు అయితే చేయడం మొదలుపెట్టినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం ఇంటి బయట బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏం మాట్లాడతారో, మరి కవిత గారికి సపోర్ట్ చేస్తూ వచ్చారా లేదంటే మరి ఈడీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈడీ అధికారులు నిర్వహించినటువంటి సోదాల అనంతరం వీళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారా, మరి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతారన్నది కూడా మరి కాసేపట్లో చూడొచ్చు. మీరు ఒక్కసారి విజువల్ చూపించుకుంటే కనుక బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా కవిత కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 19 తర్వాత విచారణ అయిపోతుంది. పూర్తయిన అనంతరం దీని గురించి అసలు సోదాల గురించి కూడా ఏ రైట్ లేకుండా ఇంటి మీదకి సోదాలు చేయడానికి కూడా ఈడీ అధికారులు వచ్చారు, ఏవో పర్మిషన్తో వచ్చారు. అరెస్ట్ వారెంట్ లేనప్పటికీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఎట్లా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మాట్లాడదాం మరి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఏం చెప్తారు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈడీ సోదాల అనంతరం అరెస్ట్ అంటున్నారు, ఏం చెప్తారు, ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పటికైతే అటువంటి సమాచారం ఏది లేదని చెప్పేసి మా అడ్వకేట్ గారు చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేసినా అది ఇల్లీగల్ అని చెప్పేసి రాజ్యాంగ శక్తులకు అతీతంగా ఎవరు అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పుడే మా అడ్వకేట్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆడుతున్న నాటకం. ఎలక్షన్స్ కంటే ముందు ఇటువంటి నాటకానికి తెరలేపి ఓట్లను దండుకోవడమే ఒక ప్రధాన ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి మేము బీఆర్ఎస్ నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్ గురించి కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా తప్పి అంటే కోర్టుకు కూడా హాజరవ్వడం లేదు సరిగ్గా అంటూ కూడా చెప్తున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం? కోర్టుకు హాజరు కావట్లేదు అని చెప్పేసి అని అంటే కోర్టుకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ పిటిషన్స్ వేసి ఉన్నారు కవిత గారు. అంటే పలుమార్లు కొన్ని కారణాలు చెప్తూ కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు. ఖచ్చితంగా కోర్టు ముందు ఉన్నప్పుడు కోర్టుకు అనుకూలంగా మాట్లాడాల్సిన బాధ్యత, చేతులు చేయాల్సిన బాధ్యత ఈడీకి ఉంది. కానీ దానికి అతీతంగా ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి సోదాలు చేయాల్సిన అవసరం లేదు. 19వ తారీఖు నాడు కోర్టు విచారణ ఉంది. ఆ కోర్టు విచారణలో ఏం తెలుస్తుందో దాని దాకా ఆగకుండా దానికి ముందే ఓవర్ యాక్షన్ చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి ఆడుతున్న నాటకంగా ఇది మనకు కనబడుతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. లిక్కర్ స్కామ్ గురించి తెరలేపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు అంటారా? బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కడం కోసం అనేక రకాల కుయుక్తులు పన్నుతున్నారు. దాంట్లో భాగంగానే లిక్కర్ స్కామ్ అంటున్నారు, ఈడీ సోదాలు అంటున్నారు. రకరకాల కారణాల పేరుతోని వాళ్ళు ఆడుతున్న నాటకాలు. దానికి ఒకటే కారణము, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన, వాళ్ళ భ్రమలు, వాళ్ళ కలలు కంటూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఆలోచన ఉంది కాబట్టి ఈ ఆలోచన ఇంకా ఎక్కువ ఉవ్వెత్తున లేస్తుందని చెప్పేసి ఒక భయపడి దాంట్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, కవితక కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా ఇటువంటి ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు. ఉద్యమాల నుంచి వచ్చినాం, పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళం, పోరాటాల్లో భాగంగా తెలంగాణను సాధించుకున్న వాళ్ళం. రేపు ఎటువంటి పరిణామాలను కూడా ఎదుర్కొని దానికి నిలబడి ఎదురొడ్డి పోరాటం చేసి సాధించగలిగే సత్తా, ధైర్యం మాకుందని చెప్పి తెలియజేస్తున్నాం.
ఇప్పుడు కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారిని, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అంటే ఇదంతా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళని చూసుకొని వాళ్ళ అండదండలు చూసుకొని కూడా ఎమ్మెల్సీ కవిత గారు ఇట్లాంటి ఆటలకు తెరలేపుతున్నారని కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. మరి మీరు ఏం ఆటలండి? వాళ్ళకి సంబంధించింది ఏమున్నాయని, ఏం దొరికినాయని? అదేవిధంగా లిక్కర్ స్కామ్ అనేది ఇంకా ప్రూవే కాలేదు. దాంట్లో ఇంకా ఒక నిందితురాలుగా మొన్ననే చేపించారు. దానికి సంబంధించిన నిందితులకు సంబంధించిన ఒక ఎవిడెన్స్ ఇప్పటికీ సబ్మిషన్ చేయలేదు. ఎటువంటిది కూడా ఎవిడెన్స్ ఇవ్వకుండా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దాంట్లో వాస్తవికత లేదు. ఇవన్నీ వాస్తవాలను ఎప్పుడు తేలుతాయి? పోలీసులు చెప్పినప్పుడు కాదు, ఈడీ చెప్పినప్పుడు కాదు, కోర్టు నిర్ధారణ చేసినప్పుడు ఇది ఫైనలైజ్ అవుతుంది. ఈ ఆరోపణలు నిజమా కదా? ఆరోపణలుగానే ఉంటాయి తప్పితే, అవి నిందలుగానే ఉంటాయి తప్పితే అది ఫైనలైజేషన్ కాదు. ఫైనలైజేషన్ కోర్టులు ఇస్తాయి.